రాజకీయ నినాదమైనటువంటి తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరాలోంచి ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మని తెలుగుదేశం పార్టీని పీకేసి రా కదలిరా. ఎవరు రావాలి, ఎందుకు రావాలి, ఈయన ఎవరికి ఏం చేశాడని చెప్పని రావాలి, ప్రజలు ఎందుకు రావాలి, అసలు ప్రజలు ఎందుకు కదలాలి? సమాధానం చెప్పలే ఆయన. ఒక మంచి మాట చెప్పలేదు. రా కదిలిరా అంటే ఎవరు రావాలి, ఎందుకు రావాలి, కారణాలేంటి? 2014 నుంచి 19 దాకా కానీ అంతకుముందు కానీ 14 ఏళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు, ఈ 5 ఏళ్లలో ఆ మంచి జరగట్లేదు, కాబట్టి మీరందరూ కదిలి రండి, నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరందరూ కదలరండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు. ప్రజలు ఎందుకు కదలాలి, ఎందుకు రావాలి తన దగ్గరికి? ఎంత అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు రాజకీయాల్లో. గంటన్నర సేపు సభ మాట్లాడి ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం. ఎవడన్నా మనకి పక్కోడు మనకి గాలి కొడితే సమ్మగా ఉంటుంది, కానీ ఈయన గాలి ఈయనే కొట్టుకుంటూ ఉంటాడు. అసత్యాలతో కూడినటువంటి పొగడ్తలు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం. ఆయన చెప్తున్నాడు ఆ సభలో, ఎందుకంటే ఆ ఊరు కనిగిరిలో మీటింగ్ జరిగింది కాబట్టి ఆయన చెప్తున్నాడు, కనిగిరి వాళ్ళు ఇక్కడ చాలా పేదరికంలో మగ్గిపోతారు, హైదరాబాదు బెంగళూరు వెళ్ళి కోట్లు సంపాదిస్తారు, కనిగిరి మొత్తం పేదరికం ఉంది, అవకాశాలు లేక కనిగిరి వాళ్ళు బయటికి వెళ్తున్నారు, నన్ను తీసుకురండి, నేను వచ్చి కనిగిరిలో బెంగళూరు హైదరాబాద్ లాంటి అవకాశాలు కల్పిస్తాను, కనిగిరి వాళ్ళకి బెంగళూరులో హైదరాబాద్లో దొరికేటటువంటి అవకాశాలను నేను కల్పిస్తాను కనిగిరిలో అని చెప్తున్నాడు. ఇది పాపం మాటలు కదా, ఎంత పాపం. 2019 దాకా ఎవడున్నాడు? చంద్రబాబే కదా ఉన్నది, నువ్వే కదా ఉన్నది. మరి కనిగిరి గుర్తు రాలేదా అప్పుడు? కనిగిరి వాళ్ళకి మరి ఎందుకు అవకాశం కల్పించలా? 2014కు ముందు కూడా ఉన్నాం కదా మనం, ఒక 9 ఏళ్ళు. అప్పుడేం చేశాం? కనిగిరి కనపడలా, కనిగిరిలో పేదరికం కనపడలా, కనిగిరి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి మనసు రాలేదు. రేపు అధికారాన్ని ఇస్తే కనిగిరి వచ్చి కనిగిరి వాళ్ళకి అవకాశాలు కనిపిస్తాడంట. ఇంతకన్నా అరిచేతిలో వైకుంఠం చూపించడం ఇంకేముంది చెప్పండి? నేను హామీ ఇస్తున్నా కనిగిరి వాళ్ళకి ఇటువంటి అవకాశాలు కల్పిస్తా అంట. ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ ఏమో నేను ఈ ఊళ్ళో పుట్టానంటాడు, ఈ ఊళ్ళో ఆడుకున్నానంటాడు, ఇతనేమో ఈ ఊరికి నేను ఇది చేస్తాను హామీ ఇస్తానని మాట్లాడతాడు. వీళ్ళిద్దరికీ ఈ పిచ్చి మాటలు చెప్పేటువంటి అవలక్షణం ఉంది రాజకీయ నాయకులు ఇద్దరికి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పి మాట్లాడతాడు ఆయన. ఇవాళ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి నీ 14 ఏళ్ల పాలనలో అసలు పంచాయతీ బిల్డింగ్ ఉందా? గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఒక్క కార్యాలయం ఏదన్నా ఉందా? ఏముంది నీ 14 ఏళ్ల పరిపాలనలో? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాంట్లో అవన్నీ ఏమైనాయి? ఇవాళ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, లేదా 4 పోర్టుల నిర్మాణాలు కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కానీ, లేదా సచివాలయ భవంతుల నిర్మాణం, అంటే పంచాయతీ ఆఫీసులు దాంట్లో ఉండేట్టుగా సచివాలయ భవంతుల నిర్మాణం కానీ,
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కానీ ఇలాంటి అనేక పాఠశాలల నిర్మాణాలు కానీ ఇదేం అభివృద్ధి కాదా? ఎన్ని ప్రైవేటు ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ప్రైవేటు పరిశ్రమలు వచ్చినాయి? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుతో ఈ రాష్ట్రానికి తరలి వచ్చినాయి? ఇవాళ ఆయన చెప్తాడు ఆదాయాన్ని పెంచి ఏ ప్రభుత్వం అయితే వ్యక్తుల యొక్క ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచి వారి ఖర్చులు తగ్గిస్తే అదే సుపరిపాలన అంట. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ 14 ఏళ్లలో ఎవరి ఆదాయం ఏం పెంచాడు, ఏం ఖర్చులు తగ్గించాడు అని చెప్తున్నాను. రేట్లు ఎప్పుడన్నా తగ్గించాడా చంద్రబాబు పరిపాలనలో? అతను 14 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా రేట్లు తగ్గించాడా? అప్పుడు దాకా తన ప్రమాణ స్వీకారం చేసే రోజుకున్నటువంటి ఏ వస్తువు రేట్ అయినా, కరెంటు ఛార్జీలు తీసుకుందాం, ఏదైనా ఆర్టీసీ బస్సులు తీసుకుందాం, దేని రేట్ అయినా తగ్గించాడా? మోసపు మాటలు. ఆయనంట అమెరికాకి దారి చూపించాడంట. ఆ దారిలో అనేక మంది ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిపోయి అమెరికాలో కోట్ల రూపాయలు సంపాదించుకుని సెటిల్ అయిపోయారంట. బాగా సంపాదించారంట ఆయన చూపించిన దారిలో ఎంతోమంది వెళ్ళి. ఈయన లేకపోతే మామూలుగా ఈయన ముఖ్యమంత్రి అయ్యే వరకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవడు అమెరికా వెళ్ళలేదు, విదేశాలు వెళ్ళలేదు, విమానం ఎక్కలేదు ఎవడు. ఈయన వచ్చి అందరినీ మామూలుగా తాళ్ళేసి కట్టి విమానం ఎక్కి చెప్పించాడు, పలకా బలపం పెట్టి చదువు నేర్పించాడు. ఒకప్పుడంట ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు విపరీతంగా ఇచ్చే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అంటే తన్నుండగా చూపించేవాళ్ళంట. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి 2014లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. 1,60,00,000 పైచిలుకు కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 1,60,00,000 పైచిలుకున్న కుటుంబాల్లో ఎన్ని కోట్ల కుటుంబాలకంటే 1 కోటి ఇచ్చారా, 1.5 కోటి ఇచ్చారా, 1,60,00,000 ఇచ్చారా, 10 లక్షలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏం తీసుకున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది సచివాలయం ఉద్యోగం ఏ ఉద్యోగం కాదా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమే కదా. బేసిక్ ఎంత ఉంది? మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా కార్యాలయాల్లో బేసిక్ ఎంత ఉంటుందో దాదాపు అంతే ఉంటుంది కదా. 1,40,000 మంది సచివాలయ ఉద్యోగులు, 40,000 మంది ప్రభుత్వ ఆరోగ్య శాఖలో డాక్టర్ల దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల వరకు 48,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు కాదా? ఇది ఉద్యోగ కల్పన కాదా? 2 లక్షల పైచీలకు 2 లక్షల సుమారుగా 2 లక్షల ఉద్యోగాల్ని రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకి నింపటం, లేదా ప్రైవేటు పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీ కళ్ళకు కనపడవు. మీరు మాత్రం ఏమీ చేయకుండానే అన్నీ చేసేసినట్టుగా ప్రజలు భ్రమించాలి. ఎప్పటికప్పుడు మేము వస్తే ఇది చేస్తాం అంటే ఉండంగా మాత్రం ఏమీ చేయరు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు గారి తోడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేయరు. రాష్ట్రానికి ప్రజలకి అధికారం పోయినప్పుడు మాత్రం మీరు మాకు అధికారం ఇవ్వండి, అరిచేతిలో వైకుంఠం చెప్పిస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, బంగారం ఇస్తాం, ఇళ్ళు ఇస్తాం, స్థలాలు ఇస్తాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పరిపాలన బాదుడంట. నిత్యావసర సరుకులు ధరం ఆకాశాన్ని అంటున్నాయంట. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీకు హెరిటేజ్ కంపెనీ ద్వారా మీకు పొందినటువంటి షేర్ల ద్వారా ఏర్పడినటువంటి మీ వ్యాపారం బిగ్ బజార్ అనేటువంటి వెచ్చాలు అంటే కిరాణా సరుకులు, ప్రొవిజన్ స్టోర్ వెచ్చాలు దొరికేటువంటి, వంట నిత్యావసర సరుకులు దొరికేటువంటి బిగ్ బజార్ మీదే. మీకు, మీ భార్య గారికి, మీ కొడుకు గారికి, మీ కోడల గారికి, మీ మనవడ గారికి వాటాలున్న సంస్థ బిగ్ బజార్. బిగ్ బజార్లో తీసుకుందాం. హైదరాబాద్లో ఏ రేట్లు ఉన్నాయి, బెంగళూరు బిగ్ బజార్లో ఏ రేట్లు ఉన్నాయి, కందిపప్పు రేట్ ఎంత ఉంది, శనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది,
విజయవాడలో శనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, కందిపప్పు రేట్ ఎంత ఉంది, బియ్యం రేట్ ఎంత ఉన్నాయి? మీ బిగ్ బజార్లను చూద్దాం. ఏ రాష్ట్రంలో అయినా సరే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బిగ్ బజార్ దుకాణాలు చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది. ఆ షాపుల్లో చూద్దాం పదండి. ఏమండి సార్, వీళ్ళు విలేకరులు హెరిటేజ్ దేంట్లో కలిసింది సార్? ఉన్నాయి, రండి, హైదరాబాద్ వెళ్దాం రండి. మీరు మూత పడలేదు సార్, ఉన్నాయి సార్ షాపులు. మొన్న కూడా ఎచ్చాలు కొనుక్కొచ్చి తీసుకెళ్ళి చూపించాం. బెంగళూరులో ఎచ్చాలు కొని తీసుకెళ్ళి అనంతపురంలో చూపించాం. మొన్న అనంతపురం మీటింగ్కి వెళ్తా మీ ఇట్లాగే తీసుకెళ్ళి బెంగళూరులో బిగ్ బజార్లో కొనుక్కొని తీసుకెళ్ళి చూపించాం. ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు దుకాణం అని చెప్పని. హెరిటేజ్ సంస్థ దేంట్లో కలిసిందండి? ఫ్యూచర్ సంస్థలో కలిసింది. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కూడా ఫ్యూచర్ కంపెనీకి సంబంధించిన దాని కింద బదలాయింపు జరిగింది. ఫ్యూచర్ హెరిటేజ్లో పాలు, పెరుగు, నెయ్యి మాత్రమే అమ్ముతారు ప్రస్తుతం. అంతకుముందు అన్నీ అమ్మేవాళ్ళు. పాల ప్యాకెట్ రేట్ ఎంత ఉంది, నెయ్యి కేజీ ఎంత ఉంది హెరిటేజ్లో? బెంగళూరులో ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది? అదే 360, 370 కదా అర కేజీ నెయ్యి. పాల ప్యాకెట్ అర లీటర్ అదే 30, 32 రూపాయలే కదా. ఎక్కడైనా అదే ఉంది కదా. ఆంధ్రప్రదేశ్లో రేట్ ఏమైనా తక్కువ, మీరు ఎక్కువ అమ్ముతున్నావా లేదా మీరేమన్నా తక్కువగా అమ్ముతున్నారా మీ హెరిటేజ్ దాంట్లో? పోనీ తేడాలు ఉన్నాయా? బెంగళూరుకి, హైదరాబాద్కి, విజయవాడలో మీ షాపుల్లో మీ హెరిటేజ్ పాల ప్యాకెట్లు ఏమైనా తక్కువ రేట్లకు అమ్ముతున్నారా? పోనీ నెయ్యి ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా ఆంధ్రప్రదేశ్కి, బెంగళూరుకి, అక్కడికి ఇక్కడికి ఏమన్నా? అంటే మరి వ్యత్యాసం ఉంటే మీ దుకాణాల్లోనే ఉండాలి కదా, తేడాలు లేవు కదా. అంటే పచ్చి మోసపు మాటలు, దగా మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కిరాణా సరుకులు పెరిగినాయి అని చెప్పని. పోనీ రామోజీరావు గారు మీ మాటలని రామోజీరావు గారు కూడా తప్పుడు రాతలు రాస్తున్నాడు కదా. ప్రియా ఉత్పత్తులు తయారు చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మీ పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు అన్నీ అమ్ముతున్నారు కదా. అన్నీ అమ్మందేముంది? అమ్మే దాంట్లో హైదరాబాద్లో మీ ప్రియా పచ్చళ్ళు రేట్ ఎంత, ప్రియా శనగపొడి రేట్ ఎంత, ప్రియా కందిపొడి రేట్ ఎంత, ప్రియా అప్పడాల రేట్ ఎంత, బెజవాడలో రేట్లు ఎంత? ఏం తేడా ఉన్నాయా? ఎందుకు తేడా ఉండట్లేదు? తేడా ఉండాలి కదా. ఇటువంటి అబద్ధపు మాటలు, విషపు మాటలు, విషం చెమ్మటం, బురద చెమ్మటం పనిగా పెట్టుకుని ఇవాళ లేని దాన్ని సృష్టించటం, ప్రచారం చేసి ఈనాడు, జ్యోతి, TV5, ఈటీవీ, ఏబిఎన్ టీవీ, మహా టీవీ ఇట్లాంటి టీవీలు, పేపర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలని, విషాన్ని అక్షర రూపంలో, వార్తల రూపంలో చిమ్మి ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి మాట్లాడుతున్నాను. ఇవాళ ఆయన మాట్లాడతాడు, ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు అంటే ఈ 4 ఏళ్లలో. విఘ్నత ఉండాలి. ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలని ఎక్కడ జరుగుతుంది? రా ఒకసారి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షం పడకుండా ఎక్కడన్నా ఏ జిల్లాలోనూ ఉందా? పంటలు పండకుండా ఏ జిల్లాలో ఉన్నా, రైతు పంట వరి వ్యవసాయం చేయకుండా ఎక్కడన్నా ఉన్నారా? రైతుకు గిట్టుబాటు ధర లేకుండా ఏ జిల్లాలోనో ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా? రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పంట అమ్ముకోవటం వరకు ప్రతిదీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే రైతుకు గిట్టుబాటు ధర, నమ్మకంతో కూడినటువంటి విత్తనాలు, బాధ్యత తీసుకునే విత్తనాలు ఇవ్వటం, అక్కడి నుంచి పంట పండించిన తర్వాత ఊరు పొలిమేర దాటకుండా అదే ఊరిలోంచి పంట గిట్టుబాటు ధరకి రైతు దగ్గర కొనుగోలు చేయటం, ఇదంతా జరుగుతున్నది మీ కళ్ళ ముందు జరుగుతున్నా కూడా అసత్యాలు మాట్లాడతారు. ఆయన ఇంకా ఎంత విచిత్రంగా మాట్లాడతాడంటే, తమ్ముళ్ళు మీరు ఊళ్ళు అలిసిపోతే
సాయంత్రం ఒక హాఫో క్వార్టరో తాగాలనిపిస్తే ఈ జగన్ రెడ్డి మీకు మందు అందుబాటులో లేకుండా చేసేస్తున్నాడు. చాలా రేట్లు పెంచేశాడు. నాకు ఓటేయండి, 100 రోజుల్లో నేను మీ ఓటు ద్వారా అధికారానికి నాకు అధికారం ఇవ్వండి, మీకు తక్కువ రేటుకే బ్రాందీ సప్లై చేస్తానని మాట్లాడుతున్నాడు. తాగుబోతుల్ని ప్రోత్సహించేస్తానంట ఈయన. తాగుబోతులకి మంచి శుభవార్త అంట చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తే గనక. సరసమైన రేట్లకి తక్కువ రేట్లకి ఇంటింటికి మందు సప్లై చేస్తాడంట. ఇది ఆయన పేదవాడికి ఇచ్చేటువంటి, పేదవాడి జీవితాన్ని మరింత కుంగరదీయటానికి ఆయన ప్రజల్ని ఏ రకంగా వాళ్ళ బలహీనతలతో ఏ రకంగా ఆడుకుంటున్నాడు, బంపి పెడుతున్నాడు మనం చూస్తే నిజంగా ఇతను ఒక పరిపాలకుడా? పచ్చి అధికారం కోసం వెంపర్లాడేటువంటి దిగజారుడు మనస్తత్వం మనకు కనపడుతుంది తప్పితే, బ్రాందీ మీకు బాగా అందుబాటులో ధరలో తక్కువ రేటుకి ఇస్తాను, మీకు ఇంటింటికి అందజేస్తాను, మీరు ఇల్లు కదలకుండా బ్రాందీ తాగిస్తాను తక్కువ రేటుకి అని చెప్పేటువంటి పాలకుడిని భారతదేశంలో ఎక్కడన్నా చూసామా? అసలు ప్రపంచంలో చూసుంటామా? సరసమైన రేట్లకు మందు మీకు సప్లై చేస్తానని చెప్పేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎక్కడన్నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినోండి ఏమన్నా చూసుంటామా? ఒక్కొక్కరి మీద 20 కేసులు 30 కేసులు పోలీసులు పెడుతున్నారంటారు. మీ అబ్బాయి ఏమో ఎక్కువ కేసులు పెట్టుకుంటే, ఎవడికి ఎక్కువ కేసులు పెట్టుకుంటే ఆడికి మన ప్రభుత్వం వస్తే పదవులు ఇస్తానని మీ అబ్బాయి చెప్తాడు. మీరేమో ఎక్కువగా 20 కేసులు పెడుతున్నారు, 10 కేసులు పెడుతున్నారని మీరంటారు. తండ్రి కొడుకుల మధ్య ఇద్దరికి పొసకన పరిస్థితి ఏంటిది? మీ అబ్బాయి కేసులు ఎక్కువ పెట్టుకోండి అంటే వాళ్ళు వచ్చి పోలీసులతో గొడవ పడుతున్నారు మీ కార్యకర్తలు.